4 చెంచాలు నూనె పోసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఇదేంటిది అనేది లాస్ట్ వరకు చూడండి, చెప్తాము. ఫ్రెండ్స్, నూనె కాగింది. ఇప్పుడు నూనెలో చికెన్ కడుక్కున్న చికెన్ మంచిగా అయితే వేసుకోవాలి. ఆయిల్లో ఇట్లా వేసినాం కదండి, మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. అంతా ముక్కలు మంచిగా ఉడుకుతుంది. ముక్కకు ఉప్పు పడుతుందండి, ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపి మళ్ళీ ఒకసారి మంచిగా కొద్దిసేపు మూత పెట్టుకోండి. మంచిగా వాటర్ అయితే వస్తున్నాయి కదా చికెన్లోకి అని, ఈ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయేదాకా ఉండాలండి. మంచిగా ఉడుకుతుంది అప్పటి వరకు చికెన్. ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. ముక్కలు జర కిందకి మీదకి అయితే కదా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదిగోండి నీళ్ళని ఇంకిపోయి నూనె తేలింది కదండి. ఇప్పుడు దీన్ని తీసి చికెన్ అంతా తీసి ఒక పక్క గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిపూరకు వేసుకోండి మీ దగ్గర ఉంటేనే, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ అండి. ఇదిగోండి మంచిగా ఇప్పుడైతే పేస్ట్ కూడా అంతా అయిపోయింది కదండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. ఇదిగోండి ఇది పుదీనా, దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నామండి. మంచిగా వేగనివ్వాలి నూనెలోనే. ఇది కూడా మంచిగా వేగాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి మంచిగా ఉడికింది కదా, ఇదంతా మంచిగా వేగిపోయింది ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పటిదాకా వేయించి పెట్టుకున్నాం కదా మనం చికెన్, ఈ చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సి. మంచిగా కలుపుకోనండి. ఇదంతా దీనికి పట్టేటట్టుగా కలిపేసి ఇదంతా దీనికి పట్టుకునేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి మంచిగా. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. దీంట్లోనే గ్రేవీ కావాలి కదా అన్నంలోకి తినడానికి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, వాటర్ పోసి కొంచెం ఉడికేంతసేపు ఆగాలి, మూత పెట్టుకోవాలి మంచిగా ఉడికేంత వరకు. ఉడుకుతుంది కదండి. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్లో చెప్తా అన్నారు కదా, ఇదే గ్రీన్ చికెన్ అండి, పుదీనా చికెన్. ధనియా పౌడర్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలండి. ఇక చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదండి. ఇదిగో కూర అయిపోయింది, ఇక దింపేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.